ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జైలు నుంచి పోలీస్ కస్టడీకి అనంతబాబు. వివరాల్లోకి వెళ్తే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన చేసిన ఘనకార్యం అందరికీ తెలుసు కదా, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసు. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవాలి అని చెప్పేసి పోలీసులు కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీస్ కస్టడీకి తీసుకోబోతున్నారు. సో ఈ ఒక్క రోజులో ఏం జరగబోతూ ఉంది అని అంటే, ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఎందుకంటే సర్పవరం పోలీస్ స్టేషన్లోనే ఆయన పైన కేసు నమోదైంది. ఎప్పుడు? ఏప్రిల్ 20వ తేదీన. ఎవరెవరైతే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సాక్షులుగా ఉన్నారో వాళ్ళని బెదిరిస్తాం, అలాగే ఎంటీ పేపర్ మీద సంతకాలు చేయించుకొని ₹1,00,000 ఇచ్చి, మీరు కనుక నాకు వ్యతిరేకంగా చెబితే మామూలుగా ఉండదు, మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి బెదిరించాడట సో అండ్ సో ఎమ్మెల్సీ అనంతబాబు. సో అది వీళ్ళు సర్పవరం పోలీస్ స్టేషన్లో మొన్న 20వ తేదీన, ఏప్రిల్ 20వ తేదీన ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 24వ తేదీన పోలీసులు ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత రిమాండ్కి తరలించారు. సో బెయిల్ మీద ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ఇది నిబంధనలన్నీ తొంగలో తొక్కి సాక్షులను బెదిరించడం, లేకపోతే వాళ్ళని ప్రలోభాలకు గురి చేయటం, ఇలా తారుమారు చేసే కింద మరి బెయిల్ ఉంటుందా? ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇది ఒక తంతు. ఇప్పుడు పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? సో ఆ హత్యకి సంబంధించి కానీ, అలాగే ఇక్కడ ఆయన ఎవరెవరినైతే బెదిరించారు అని చెప్పేసి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, ఒకటి బెదిరించారు అనే కంప్లైంట్ రిజిస్టర్ అయిందంటే ఏంటి? ఇక్కడ తప్పు చేశాడనే అర్థం కదా. అలాగే గతంలో కూడా ఆయన పోలీసుల దగ్గర హత్య చేసినట్లు ఒప్పుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. మరి అటువంటి తరుణంలో అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ హత్య చేశాడని చెప్పేసి అన్నా కానీ తగిన చర్యలేం తీసుకున్నది లేదు. ఏదో ఫార్మాలిటీగా కోర్టుకు వెళ్ళి సుమారుగా 218 రోజులు అనుకుంటా, 218 రోజుల పాటు ఆయన జైలుగా ఉండి ఆ తర్వాత బ్రహ్మాండంగా, మామూలుగా కాదు, ఏదో ఒక గొప్ప ఘనత సాధించినట్లుగా ఆయనకి బెయిల్ రాగానే పూలహారతులు, పెద్ద పెద్ద గజమాలలు, ర్యాలీలు, డప్పులు, మామూలుగా కాదు, ఇదంతా జరిగింది, మనం చూసాం. ఇక తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక ఏకంగా ముఖ్యమంత్రిగా ఉండి సో అండ్ సో ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని ప్రక్కన కూర్చోబెట్టుకోవడం, బస్సులో కావచ్చు, ఆ తర్వాత సమావేశాలు నిర్వహించినప్పుడు కావచ్చు, కౌన్సిల్ సమావేశాలకు కూడా పంపించడం కావచ్చు, పార్టీ కార్యవర్గ సమావేశాల్లో కావచ్చు, బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉన్నారు. అంటే దాన్ని పార్టీ కానీ అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ బ్రహ్మాండంగా స్వాగతించారు ఈయన చేసిన ఘటనని. దీనిపైన ఎవరైనా సరే విభేదించేలాగా, లేకపోతే లేదు అనంతబాబు పైన రాజకీయ కక్షతో ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి ఏ ఒక్కరైనా మాట్లాడారా? వైసీపీ నాయకులు మాట్లాడాల. అంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఈ తప్పు జరిగినట్లు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము మాత్రం మా ఎమ్మెల్సీగా ఆ వ్యక్తిని మాత్రం ఆహ్వానిస్తూనే ఉన్నాం అనే దానికి నిదర్శనంగానే ఉంది కదా. సో ఇప్పుడు ఈ 24 గంటల్లో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి? ఒకటి, హత్య చేసిన విషయం, మరి తన భార్య ప్రమేయం, ఇక మూడవది ఈ యొక్క సాక్షులను బెదిరించాను అని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోకపోయినా ఇప్పుడు వాళ్ళని కూడా పిలిచారనుకుంటే ఎదురెదురుగా పెడితే ఏమైద్ది తెలుస్తుంది. అలాగే ఈయనతో పాటు సహనిందితులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుంటారు, విచారణ చేస్తారు. మరి వాళ్ళు ఏం చెప్తారో కూడా చూడాలి. ఇక్కడ ఏదేమైనా సరే ఒకటి మాత్రం వాస్తవం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన మాట వాస్తవం అని చెప్పేసి అక్కడ బలంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి కానీ కోర్టులో వీళ్ళు ప్రవేశపెడతాం కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కావచ్చు, గూగుల్ కాల్ డేటా కావచ్చు, అలాగే గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్తో పాటుగా ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఎమ్మెల్సీ అనంతబాబు మరి ఏం చేస్తారు? మరి ఇప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా డెడ్ లైన్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంచింది కోర్టు, నవంబర్ 30వ తేదీ. సో ఈ నవంబర్ 30వ తేదీ లోప దీనికి సంబంధించిన తీర్పులు ఇవ్వడాల్సిందే. సో మరి ఏం జరుగుతుంది ఇక్కడ? విషయం ఏంటి అంటే సాక్ష్యాధారాలు కోర్టులో ఏ మేరకు బలంగా రుజువు చేయబడతాయి అనేది మాత్రం చాలా కీలకంగా ఉండబోతుంది. అలాగే తన భార్య ప్రమేయం, ఈ సహనిందితులు, దానికి తగినట్టుగా ఇప్పుడు ఎవరెవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో, కంప్లైంట్ రిజిస్టర్ చేయమని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఇచ్చారో సాక్షులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. సో విధంగా చెప్పాలి అంటే ఇది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటన.
మొన్న ఈ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఆ చుట్టుప్రక్కల జిల్లాలే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా ఎంతో కొంత ప్రభావం చూపించింది. అలాగే ఇప్పుడు దీని పరిస్థితిలో ఒకవేళ శిక్ష పడితే ఇక 100% ఇది నిరూపితమైనప్పుడు ఖచ్చితంగా ఇది వైసీపీకి ఇంకా పెద్ద డ్యామేజ్గా ఉండబోతుంది. ఆ డ్యామేజ్ ఏదో మొన్న ఎన్నికలతోనే అయిపోయిందిలే పోయిందిలే అని అనుకోవడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ తమిళనాడు ఎన్నికల విజయాలు వచ్చిన తర్వాత టీవీకే విజయ్ తన దగ్గర ఉన్న డ్రైవర్ కొడుకునేమో ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఇక్కడేమో ఒక డ్రైవర్ను చంపిన వ్యక్తి ఎమ్మెల్సీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని విజయ్ గెలిచాడు అని చెప్పేసి వాళ్ళ మీడియాలో విస్తృతంగా ప్రచారం. సో ఇది ఎంత ఏటకారంగా ఉంటుంది. అసలు ఆయనే గెలవలేని పరిస్థితుల్లో, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన ఫోటో పెట్టుకుని తమిళనాడులో విజయ్ గెలిచాడని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారంటే ఇంతకంటే విడ్డూరం ఏదైనా ఉంటుందా? ఇది ఒక విధంగా చెప్పాలంటే జోక్ ఆఫ్ ద మిలీనియంగా భావించవచ్చు. సో చేసుకునేటప్పుడు కాస్త కోస్తో ఎంతో కొంత వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా చేసుకోవాలి కదా. ఒక ప్రక్కన రోజా ఏమో అదే టీవీకే పార్టీకి సంబంధించి స్టాలిన్ వీరుడు ధీరుడు సక్సెస్కి ఫార్ములా అని చెప్పేసి అన్నారు. చివరికి ఆ సక్సెస్కి ఫార్ములా అన్న స్టాలిన్ కూడా అన్సక్సెస్ఫుల్ అయిపోయాడు. చివరికి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి. సో ఆ రకంగా రోజా గారి లెగ్ పడింది అని చెప్పేసి అక్కడ ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన ఎపిసోడ్లో మాత్రం ఓ విధంగా వైసీపీకి తీరని దెబ్బ, ఊహించలేని దెబ్బ అనేదానికంటే కూడా చాలా ఘాటైన దెబ్బ, కోలుకోలేని దెబ్బగా భావించాలి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబుది ఈ పోలీస్ కస్టడీ ఈ 24 అవర్స్ 12 to 12 అనేది రేపు మధ్యాహ్నం 12 లోపల మరి ఆయన ఏం చెప్పబోతారు, దాని తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. అలాగే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి వాదిస్తున్న అడ్వకేట్ కోటేశ్వర గారు, ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి లాయర్, ఈ కేసుని చాలా పటిష్టంగా వాదిస్తూనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే అది ఎంత దూరం వెళ్ళబోతుంది ఏంటి, మరి చివరగా అది శిక్ష ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఆల్రెడీ అనంతబాబుకు సంబంధించిన ఎపిసోడ్లు ఏంటి, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు నేను విఐపీని, నేను ఏదైనా చేస్తాను, నాకు ఫెసిలిటీస్ అయ్యి, నాకు ఏసీ కావాలి, నాకు అన్ని స్పెషల్ రూమ్స్ కావాలి అని చెప్పేసి అన్నట్లుగా అది ఏది అధికారుల మీద పెత్తనం. ఆ అధికారులనే ఇదిగో నాకు అది కావాలి, నీకు నేను ఎవరో తెలియదా అని అంటే మీరెవరో ఎమ్మెల్సీ అనేది కాదు, ఆల్రెడీ నేరారోపణ ఎదుర్కొంటున్న నిందితుడు, ఒక శిక్ష పడినటువంటి రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ. సో శిక్ష కూడా కాదు, అది అదుపులకు తీసుకున్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో అటువంటి తరుణంలో మీరు ఏ రకంగా నేను ఎమ్మెల్సీని అని అంటే మీరు ఏమన్నా రిబ్బన్ కటింగ్కి వెళ్ళారా, ఏదైనా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళారా, నాకు మర్యాదలు లేవు, నాకు ప్రోటోకాల్ పాటించట్లేదని చెప్పేసి అనటానికి. సో ఈ రకమైన పరిస్థితి. సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ కస్టడీకి తీసుకోవడం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. మరి నోరు తెరిచి ఏమైనా సరే చెబుతారా, సహకరిస్తారా? ఒకవేళ సహకరించకపోతే మరలా దీన్ని కస్టడీకి ఇంకొక రోజు కావాలి ఎక్స్టెన్షను. ఎందుకంటే మాకు ఎట్లాగో సహకరించరు. వీళ్ళు చెప్పేది ఏముంది, వైసీపీ వాళ్ళకి ఒక ఫార్ములా ఉంది కదా, తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇట్లాంటివి చెబుతూ ఉంటారు. సో ఆ తెలీదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి అంటే మరి పోలీసులు ఏం చేయాలి, నిజం రాబట్టాలంటే ఎలా రాబడతారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కేస్, మీరు లిక్కర్ స్కామ్ తీసుకోండి, అలాగే ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి. అలా అటువంటి ఏ స్కామ్ తీసుకున్నాక నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా. అంతెందుకు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్న సునీల్ నాయక్ అదే ఆన్సర్ చెప్తారు. మరి హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి గారు అంత పెద్ద పోస్టులో చేసి ఆవిడ కూడా నాకేం గుర్తులేదు అని చెప్పేసి అనే పరిస్థితి వస్తుంది. సో వీళ్ళందరూ ఏంటి అంటే ఒకటే ఫార్ములా నమ్ముకున్నారు, నాకేం తెలియలేదండి, నాకేం గుర్తులేదండి, నేనే మర్చిపోయానండి అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఓకే, ఇక అది నాంచుకుంటూ ఉంటారు, ఆ కస్టడీ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. మరి దానికి సంబంధించి అసలు వాస్తవాన్ని మాత్రం బయట పెట్టలేరు అని చెప్పేసి అనుకోవాలా? మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? తెలియదు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి నిర్ధారించుకునేలాగా చేయాలా? సో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే ఒక కుదిపేసిన ఈ హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అనంతబాబుని పోలీస్ కస్టడీకి తీసుకోవడం, మరి ఆయన ఎటువంటి వాస్తవాలు చెప్తాడు, ఎంతవరకు సహకరిస్తారు అనేది పెద్ద ప్రశ్నార్థకమే. మరి మీరేమనుకుంటున్నారు అనే దానిపైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.